నా లైఫ్లోనే స్పెషల్ పర్సన్ షాప్కి తీసుకుపోయి ఇవన్నీ కొనిపించుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి ట్రిప్స్ ఇంకెన్నో చేయాలని ఉంది. అరే ఎన్నో చేయాలంటే పైసలు ఎక్కువైతే రా, ఒకటి రెండు అయితే మనం పెట్టుకుంటాము. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుదాం అనుకుంటున్నా, నాతో పాటు నా ఆల్ ఇండియా టూర్లో జాయిన్ అయ్యారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ఈరోజు అయితే ఒక స్పెషల్ జర్నీ చేస్తున్నాము ఫ్రమ్ సికింద్రాబాద్ టు చెన్నై సెంట్రల్, చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ఈ జర్నీ వచ్చేసి త్రూ అవుట్ లైఫ్ టైం గుర్తుండిపోతుంది నాకు, ఎందుకంటే నా ఎంటైర్ ఫ్యామిలీ ఈ జర్నీలో నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీళ్ళిద్దరు నా కజిన్స్, ఎంటైర్ ఫ్యామిలీని నేను ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. నేనైతే 12604 510కి ఉంది. ఫస్ట్ కనిపించేది మనదే. పాప ఫస్ట్ టైం చూపిస్తున్నా బ్లాగ్లో. వెనకాల వచ్చేది అంతా నా ఫ్యామిలీ మెంబర్సే. చెప్పు హాయ్, చెప్పు హాయ్ హాయ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందనండి మన ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే పోతున్నాం మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం ప్రజెంట్. షాప్కి తీసుకుపోయి ఇవన్నీ కొనిపించుకుంది. ఇస్తలేదు వాళ్ళ పిన్ని, నా వైఫ్ వాళ్ళవి తమ్ముడు ఇక్కడ కూర్చుంది కదా. మొన్ననే రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, క్యూర్ అయిపోయింది మ్యాక్సిమం. ఇంకొక 3 months అవుతుంది క్యూర్ గానికి. కజిన్ వీడు పెద్దోడు శ్రవణ్, విజయ్ చిన్నోడు, మా మమ్మీ కజిన్ వీడు కూడా అఖిల్. ఇవన్నీ మా లగేజ్ ఇదంతా. మా ఫాదర్, మా డాడీ అది తినిపించాలని చెప్పి అది బ్రెడ్ తినిపిస్తుండు, అది వద్దంట, ఓన్లీ లిటిల్ ఆర్ట్స్ కావాలంటది. పక్కన ఫలక్నామా ఎక్స్ప్రెస్ అండ్ అవతల పక్క పోతుంది కదా, అది విశాఖ ఎక్స్ప్రెస్. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. ఏం ట్రైన్ అయితే లేదు. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో. మేము మా చిన్నమ్మ, మా డాడీ వాళ్ళ చిన్నమ్మ. నా లైఫ్లోనే స్పెషల్ పర్సన్ నా వైఫ్. ఫస్ట్ టైం చూపిస్తున్నా నేను నా వైఫ్ని కానీ నా పాపని కానీ ఈ వ్లాగ్లో. ఇది చెప్పాను కదా, మొత్తం నా లైఫ్ టైం గుర్తుండిపోయే వ్లాగ్ ఇది. మా తమ్ముడు సనీ, తమ్ముడు వాళ్ళ వైఫ్. చెయ్యి బాగాలేదు, ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుండు. వీళ్ళిద్దరూ నా బొమ్మడిదలు. ఈ పెద్దోడు శ్రవణ్, చిన్నోడు విజయ్. అయ్యి చెప్పండి రా. బొమ్మడిదుండు ఈడు, ఇంకా చిన్న బొమ్మడిదుడు అఖిల్. మమ్మీ నా పాప, మా మమ్మీ నా లైఫ్లోనే చాలా స్పెషల్ పర్సన్, అందరికన్నా ఎక్కువ. నాని అని పిలుస్తుంది నన్ను ఇంట్లో నిక్ నేమ్ నాని అంటారు. నాని అని పిలుస్తుంది నన్ను. ఇంత పెంచి పెద్ద చేసిన మా ఫాదర్. మా డాడీ. నేను ఇంతకాలం ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఆయననే అనమాట దానికి రీజన్. డిస్ప్లే అయితే ఇచ్చేసిరు 12604. మనది S3 ఇక్కడనే వస్తుంది. పక్కన ఉంది సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే వస్తుంది, ఎదురుగా వస్తుంది కదా, అదే మన ట్రైన్. ఈరోజు మనల్ని అయితే VAP 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఇదే మన ట్రైన్. ఆల్మోస్ట్ ఒక 10 minutes డిలే తోటి అయితే సికింద్రాబాద్కి వచ్చింది. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది. మనమేమో ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్లో ఎక్కుతున్నాము. MGR చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అంటారు, అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. కరెక్ట్ టైము 5:20 అవుతుంది. మన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. 15 minutes డిలే తోటి స్టార్ట్ అయింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12604 హైదరాబాద్ టు MGR చెన్నై సెంట్రల్, చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. అండ్ ఇది హైదరాబాద్లో 4:45కి స్టార్ట్ అయ్యి చెన్నై పోయే వరకు రేపు మార్నింగ్ 5:40 అవుతుంది. ఈ బ్లాగ్లో మనము 706 kilometers ట్రావెల్ చేస్తున్నాము. ఇప్పటిదాకా మన ఆల్ ఇండియా టూర్లో 32,665 kilometers అయితే కవర్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి April 1, 1965. ఆల్మోస్ట్ 59 years అయితే అయిపోయింది. అంత మనం మౌలాలి దగ్గరలో ఉన్నాము. ఇది విజయ డైరీ ఫ్యాక్టరీ ఆపోజిట్లో.
ట్రైన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ ఇది వచ్చేసి సదరన్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది ఈ ట్రైన్ని. ఈ ట్రైన్ మార్చ్ 8 నుంచి హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ కాదు, మార్చ్ 8 నుంచి చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్నైతే హైదరాబాద్ నుంచి చర్లపల్లికి షిఫ్ట్ చేశారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇది ఒక చేంజ్. మార్చ్ 8 నెక్స్ట్ మంత్ మార్చ్ 8 నుంచి. టైం సూజన్ ట్రైన్ ఎక్కడము ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అసలు కిట్టు కిట్టు అని పిలుస్తుంది. ఫుల్ రచ్చ రచ్చ అసలు. ఇవన్నీ మా సీట్స్ అనమాట. మా తమ్ముడు, మమ్మీ. ఈ ట్రైన్ వచ్చి కంప్లీట్ ఐసీఎఫ్ కోచెస్ తోటి నడుస్తుంది. ఎల్హెచ్బి కోచెస్ తోటి నడిస్తే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే కంప్లీట్ ఫుల్గా నడుస్తుంది. ఈ ట్రైన్ కంప్లీట్గా 23 కోచెస్ తోటి నడుస్తుంది. HA1 1 కోచ్, 2 టైర్ AC 2 కోచెస్, 3 టైర్ AC 3 కోచెస్, స్లీపర్ 12 కోచెస్, జనరల్ అన్రిజర్వ్డ్ 3 కోచెస్, SLR 2 కోచెస్ తోటి నడుస్తుంది. ఈ ట్రైన్కి కంప్లీట్గా 17 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ కలుపుకొని 19 స్టాప్స్ అవుతుంది. మనమైతే సికింద్రాబాద్లో ఎక్కాము. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేసి నల్గొండ రైల్వే స్టేషన్. గట్కేసర్ దాటింది. ఇక్కడ గట్కేసర్లో ఎందుకో కొంచెం సేపు చాలాసేపు ఆపారు. ఇది మన మొత్తం ట్రైన్ లాస్ట్. మా మేనమామ వాళ్ళు కూడా మాతోటి జర్నీలో యాడ్ అవుతారు. వాళ్ళు మిర్యాలగూడలో ఎక్కుతారు వాళ్ళు. ఇక్కడ మనము బీబీనగర్ దాటినాక పగిడిపల్లి నుంచి రైట్ వెళ్ళిపోతాము గుంటూరు డివిజన్ సైడ్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కాజీపేట సైడ్ పోతాము. ఇటు నుంచి రైట్ అయితే వెళ్ళిపోతాం మనం. చీకట్ అయిపోతుంది, లైట్ కూడా డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ ట్రైన్కి ర్యాక్ షేరింగ్ కూడా ఉంటుంది. ఎర్కాడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తోటి చెన్నై టు ఎర్రోడ్ నడుస్తుంది అది. అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతుంది. అటు స్ట్రైట్ పోతున్నాయి కదా ట్రాక్స్, అటు వెళ్తే కాజీపేట. ఈ ట్రైన్ రూట్ వచ్చేసి హైదరాబాద్ డెక్కన్, నాంపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడ జంక్షన్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, సూలూరుపేట, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ లాస్ట్ స్టాప్. ట్రైన్లో టికెట్ ప్రైసెస్ వచ్చేసి ఫస్ట్ ఏసీ 2595, 2 టైర్ ఏసీ 1550, 3 టైర్ ఏసీ 1100, స్లీపర్ ఇప్పుడు మనం వెళ్ళేది 420 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువనే పడుతుంది. నాకు కంప్లీట్గా ఈ ట్రిప్కి 7328 రూపీస్ అయింది. మేము 16 మెంబర్స్ అవుతున్నాం ఈ ట్రైన్లో. ఇప్పుడు ఆడ కనిపిస్తుంది కదా ఆ భువనగిరి గుట్ట, అది భువనగిరి గుట్ట. ఇది నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుదాం అనుకుంటున్నా. నాతో పాటు నా ఆల్ ఇండియా టూర్లో జాయిన్ అయినారు కాబట్టి ఎట్లా ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాము. నాతో పాటు ఈ ఆల్ ఇండియా టూర్లో జాయిన్ అయినావు కదా, ఎట్లా అనిపిస్తుంది? విజయ్ ఎట్లుంది? ఏమో అనుకున్నా, చాలా హ్యాపీగా ఉంది. శ్రవణ్ ఎట్లుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటి ట్రిప్స్ ఇంకెన్నో చేయాలని ఉంది. అరే ఎన్నో చేయాలంటే పైసలు ఎక్కువైతే రా, 1-2 అయితే మనం పెట్టుకుంటాము. పైసలు ఎక్కువైనా పర్లేదు, తీసుకోతావు కదా బావ. పల్లవి నీకు? ఓకే. నమ్మ నీకు? హ్యాపీ. అఖిల్ ఎట్లుంది ట్రిప్? సన్నీ ఎట్లుంది ట్రిప్? గ్లోరీ ఎట్లుంది ట్రిప్? సూజన్ గేమ్ ఆడుతున్నావు. వాళ్ళ పిన్ని ఫోన్ నొత్తుతా ఉంది ఒకటే. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ తోటలన్నీ. స్కై కూడా మంచి కలర్ కనిపిస్తుంది. సన్సెట్ అయ్యే టైం ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్లో మొత్తం చీకట్ అయిపోతుంది. మస్తు కనిపిస్తుంది కదా ఈ వాటర్లో ఆ చెట్లు. స్కై కలర్ కనిపిస్తుంది ఆ వాటర్లో. నల్గొండ సిటీ ఇదంతా ఆల్మోస్ట్ మనము నల్గొండకి దగ్గరకు వచ్చేసినాము. ఇంకొక 5 కిలోమీటర్స్లో నల్గొండ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. ఇదంతా నల్గొండనే. మనం నల్గొండకి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ NLDA 648కి రావాలా. 7:15కి వచ్చినాము ఇక్కడికి.
29 minutes డిలే తోటి వచ్చినాము. అండ్ ఈ రైల్వే స్టేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. 152 కిలోమీటర్స్ నడికూడ పగిడిపల్లి సెక్షన్ లైన్ ఫౌండేషన్ స్టోన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వేసింది 7th April 1974లో. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అయ్యో నల్గొండలో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మిర్యాలగూడ రైల్వే స్టేషన్. మనం ఆల్మోస్ట్ మిర్యాలగూడకి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇక్కడ మా మేనమామ వాళ్ళు ఎక్కుతారు. ఇక్కడ మనము మిర్యాలగూడకి అయితే వచ్చేసినాము. ఇక్కడ 7:14 రావాలా, 7:44 అవుతుంది. 30 minutes డిలే తోటి. MRGA స్టేషన్ కోడ్. ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. హలో హలో. మా మామ వాళ్ళు కూడా ఎక్కేసిర్రు. అయ్యప్పనా. ఓకే, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. మా అత్తమ్మ మా కజిన్ సెండ్ ఆఫ్ ఇయనికి వచ్చారు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టాప్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి నడికూడ జంక్షన్. బాయ్ బాయ్. మీరందరూ యూట్యూబ్లో వస్తారు ఇప్పుడు. మేము అయితే డిన్నర్కి ఇంట్లో నుంచి బగారన్నం చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము. అండ్ ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈడు మా చిన్న కజిన్, ఈడు చిన్న బొమ్మడిది. అయ్యప్రా తింటున్నావా? అందరు అయితే పడుకున్నారు. అందరు మమ్మీ సూజన్ అందరు పడుకున్నారు. ఇంకా మార్నింగ్ కలుద్దాము. ప్రజెంట్ ట్రైన్ గుంటూరు దాకా వచ్చింది. గుంటూరు రైల్వే స్టేషన్ అది. నేను అప్పర్ పడుతున్నా అది. ఎందుకంటే అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ అందరికీ బర్త్ అన్నీ ప్రాపర్గా పండబెట్టి తర్వాత ఇంతసేపు అయింది. ఇప్పుడు నేను పడుకుంటున్నా. సీ యూ మార్నింగ్. ట్రైన్ అయితే తెనాలి జంక్షన్కి వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టీటీ లేపి ఆర్ఎస్సీలో ఉన్న 2 టికెట్స్ని బర్త్ కన్ఫర్మ్ చేసిండు మనకి. మార్నింగ్ 5:30 అవుతుంది. సూజన్ లేచింది, అందరు లేచిర్రు. ఇంకొక 8 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సూజన్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అమ్మో అమ్మో. ఆల్మోస్ట్ చెన్నైకి వచ్చేసినాం. ఇదంతా చెన్నై. చెన్నైకి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇదంతా ఈ ట్రైన్ బ్యాక్ సైడ్ అంతా కోచ్ మెయింటెనెన్స్ అయితే కదా. ఇక్కడ అంతా మెయింటెనెన్స్ షెడ్. ఇది ఆ లైట్స్ కనిపిస్తుంది కదా. మనము లాస్ట్ బ్లాగ్లో డే టైంలో కూడా చూసినాం. ఇది ఇప్పుడు లైటింగ్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ట్రైన్ పోతుంది ఇప్పుడే మెయింటెనెన్స్కి. ఇది చెన్నై సెంట్రల్కి రీచ్ అయిపోయినాం మనము. రైట్ టైంకి రీచ్ అయినాము. జస్ట్ ఒక 2 minutes డిలే తోటి ఇక్కడికి వచ్చినాం మనము. పక్కన పోతుంది ఏం ట్రైన్ అది? అహ్మదాబాద్ MGR చెన్నై సెంట్రల్ ట్రైన్. MGR చెన్నై సెంట్రల్. MGR అంటే తమిళనాడుకి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అన్నమాట. చేసాం చెన్నై. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. మేమైతే చెన్నైకి వచ్చేసాము. ఓవరాల్ జర్నీ చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి ఫస్ట్ టైం జర్నీ, లైఫ్ టైం మెమొరీ ఇది. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుద్దాము. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావండి నా లైవ్ అప్డేట్స్ కోసము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.